మరి వైసీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి వ్యాఖ్య ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని చూసి దూషించేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవి బేషరతుగా ఆయన ఉపసంహరించుకోవాలి. ఆ మాటలు క్షమాపణ చెప్పాలి తెలుగువారికి. ఎందుకంటే రాజకీయాల్లో మన స్థాయిని కూడా చూసుకోవాలి. మాట్లాడే ముందు స్థాయి మర్చి మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగువారి ఒక ఆత్మగౌరవం. తెలుగువారి ఒక ఆత్మగౌరవం ఎందుకన్నానంటే తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతమే. కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఆత్మగౌరవం అనే నినాదంతో తీసుకొచ్చారు. ఆ పార్టీకి నాయకత్వం సుమారు 40 సంవత్సరాలుగా వహిస్తూ పార్టీని చెక్కచెదురుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని 40 సంవత్సరాలుగా నడిపిస్తూ ఆ నినాదాన్ని ముందు తీసుకొస్తున్నటువంటి ఈరోజు దేశంలో ఎక్కడున్నా సరే తెలుగువారంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ఆయన బాగా అభివృద్ధి చేశారు. సో ఐటీని అభివృద్ధి చేశారు. ఈరోజు మా జీవితాలు ఇంత మంచి పొజిషన్లోకి వచ్చాము అంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని చెప్పిస్తే, ఆ రోజు కానీ ఆయన సంస్కరణలు తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ రిలీజ్ చేయకపోతే, ఇంజనీరింగ్ కాలేజ్కి మౌలిక వసతులు కల్పించకపోతే, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు రాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కడి నుంచి వస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈరోజు తయారయ్యారంటే ఆ రోజు మేము చదువుకున్న రోజుల్లో కేవలం 7,000 సీట్లు ఉండేవి. ఈరోజు 3 లక్షల సీట్లు వచ్చాయంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి కారణం ఎవరు? ఆర్జీలు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా వచ్చినాయి, ఎక్కువ మంది పిల్లలు చదివారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళకి అందరూ గొప్పగా చెప్పుకున్నారు, కానీ మౌలిక వసతులు తీసుకొచ్చినటువంటి వారిని ఎవరు గుర్తించట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, తల్లికి తండ్రికి ఉన్నటువంటి తేడా. తండ్రి 6 నెలలు కష్టపడి డబ్బులు తీసుకొచ్చి పిల్లలు పెడితే అమ్మ గోరుముద్దులు పెట్టేసరికి అమ్మ ప్రేమ కనిపిస్తుంది, కానీ తండ్రి కష్టం ఎవరికి కనిపించింది. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడు గారు పాలన సాగిస్తున్నారు. ఎందుకంటే చాలా గొప్ప విషయం. ఈరోజు ఎక్కడ ఏ సంస్కరణలు తీసుకొచ్చినా సరే, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, లేకపోతే మనకి అనేక సంస్కరణలు, అభివృద్ధి మౌలిక వసతులపైన తీసుకురావచ్చు, ఈరోజు ఇండస్ట్రీ రావడానికి తీసుకొచ్చినట్టు సంస్కరణలు కావచ్చు, వాటి అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆద్యులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాంటిది ఈరోజు అలాంటి వ్యక్తిని, అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యవస్థ. ఆయన మీద పార్టీ ఉంది. సుమారు 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మీరు ఒక వ్యక్తిని అనేసి ఊరుకుంటున్నారేమో అనుకున్నారు. మీరు ఒక మాట అన్నారంటే 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ నాయకులను అన్నట్టుగా, తెలుగు వారిని అన్నట్టుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు చెప్తారు. ఆయన కోసం అరెస్ట్ చేస్తే 70 దేశాల్లో ఇచ్చేశారు. అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడే మాటలు, అలాంటి వ్యక్తి మీద మీరు దూషిస్తారు. అంటే నాయకుడు అన్నవాడికి పరిణితి ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? మనకు మాట మీద అదుపు లేనటువంటి వాడు ఏ నాయకుడు అండి? ఈరోజు అంబటి గారు రాంబాబు గారి కోసం నేను ఒకటి అంట, మీరు మీ మాట మీదే పట్టు లేకపోతే మీరు ఏ నాయకత్వం చేయగలరు అని అడుగుతున్నా. 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు పూర్తి చేసుకుని 4వ పర్యాయం ఆయన ముఖ్యమంత్రికి ఉన్న వ్యక్తి మీద నువ్వు మాట్లాడే మాటలు. ఇప్పుడు మాట్లాడింది ఎవరి మీద మాట్లాడారండి మీరు? వాళ్ళ తండ్రి మీద, తల్లి మీద మాట్లాడతారు. గతంలో అలాగే మూనం మీద మాట్లాడారు. అంటే మీకు ఏ విధంగా విమర్శకి ప్రతి విమర్శ ఎలాగ ఉండాలి, ఎంత పరిణితిగా ఉండాలి, ఎలాగ మాట్లాడాలి, సభ్య సమాజం ఏమనుకుంటుంది అని ఏమైనా ఆలోచన ఉందా అసలు? అందుకే ఇప్పటికైనా సరే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. మీ నాయకత్వానికి కొంత విలువ దక్కుతుంది, తెలుగు వారిలో కొంత గౌరవం దక్కుతుంది. అందుకని నేను చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదు, అదొక వ్యవస్థ. మీరు ఏదో అనుకుంటే సంవత్సరంన్నరగా మీరు సహనాన్ని పరీక్షించారు. ఇంకా ఎంతకాలం ఓపిక పట్టాలి? ఓపిక పడుతూనే ఉండాలా? అంటే నాయకుడిని అంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మాకు బాధ ఉంది. సంవత్సరంగా మేము ప్రజాస్వామ్యాన్ని నించోబెట్టాలి, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనే ఉన్నాం. అందుకే ఈరోజు మేము మా నాయకులు కూడా చెప్పాం, ఈరోజు మనం ఏదో మీరు ఇలా గొడవలు చేస్తే ఇది కేవలం ఆ వ్యక్తి మీద కాదు, బయట నుంచి వచ్చేటువంటి పెట్టుబడులకు ఇబ్బంది ఉంటుంది,
మనం కొంచెం న్యాయబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని మా నాయకులు మేము చెప్తూనే ఉన్నాం, చెప్పుకునే వస్తాం.